హలో అండి. ఈరోజైతే నేను మీకు ఎగ్ ఫ్రై చూపిస్తున్నా అండి. ఈ ఎగ్ ఫ్రై అయితే మనకి పూరీకైనా చపాతీస్కైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం వైట్ రైస్కి పప్పు వేసుకొని సైడ్ డిష్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ కర్రీని. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది పాతకాలం నాటి వంటనే, చాలా బాగుంటుంది. దానికోసం అయితే నేను 5 ఆనియన్స్ తీసుకున్నాను అండి. ఆనియన్స్ అన్నీ అలా పొడవుగా సన్నగా తరుక్కోవాలండి. దొబ్బగా తరుక్కోవద్దు, సన్నగా తరగాలి. అలా కట్ చేసుకున్న ఆ పీసెస్ని మళ్ళీ చిన్న చిన్నగా వాటికి కూడా చేసుకోవాలండి. అంత పెద్దగా కూడా ఉండొద్దు. అంటే కొంతమంది ఇట్లా ఉల్లిగడ్డ ఎక్కువ పెద్ద పెద్దగా కనిపిస్తే అట్లా ఇష్టపడరు తినడానికి. సో వాటిని మళ్ళీ మనం హాఫ్ చేసుకుంటే అప్పుడు ఆనియన్ అది చిన్నగా ఉంటుంది. చూడ్డానికి కూడా కర్రీ చాలా బాగుంటుంది. చూడ్డానికి బాగుంటేనే తినడానికి ఇష్టపడతారు కొంతమంది. సో ఆనియన్స్ కొంచెం చిన్నగానే కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం కర్రీ చేయడానికి అయితే ఒక కడాయి పెట్టేసుకున్నా అండి. దాంట్లో అయితే 2 గంటల నూనె వేసుకున్నాను. నూనె అనేది చక్కగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే ఇది మొత్తం 6 ఎగ్స్ కర్రీ అండి. దానికోసం అయితే 5 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. సన్నగా తరిగేసి ఆయిల్లో వేసేసుకున్నాను ఆనియన్స్ అనేది. ఈ ఆనియన్స్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ చక్కగా కుక్ అవ్వనివ్వాలండి. మనకి ఆనియన్ కుక్ అవ్వాలంటే మనం పక్కా దాంట్లో అయితే సాల్ట్ వేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకుంటే మనకు ఆనియన్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది. త్వరగా కూడా ఫ్రై అవుతుంది. మనకి ఎక్కువ టైం తీసుకోదు ఫ్రై అవ్వడానికి. మనం ఆనియన్స్తో ఏ కర్రీ వేసినా పసుపు వేయకుండా సాల్ట్ అయితే పక్కా వేసుకుంటే మనకి త్వరగా అనేది ఫ్రై అవుతుందండి. ఆనియన్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిందో ఆనియన్. ఇంకొక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి ఆనియన్ని. అట్లా అని మొత్తం ఫ్రై అవ్వనివ్వద్దు. ఒక 75% అంతా ఫ్రై అవ్వాలి ఆనియన్ అనేది. ఇప్పుడు దీంట్లోనే మనం ఒక 4-5 పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకొని వేసుకున్నామండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా జల్లుకోవాలి. ఈ ఫ్లేవర్ అనేది మనకు ఆనియన్స్కి మంచిగా చక్కగా పడుతుంది. ఇప్పుడు మనం మూత క్లోజ్ చేసేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. ఈ ఫ్లేవర్ అనేది ఆనియన్స్కి రావాలి కాబట్టి సో ఒక 2 మినిట్స్ కుక్ అవ్వాలి ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ బాగానే ఫ్రై అయిపోయాయి. మనం పిల్లలు తినరు అనుకుంటే పచ్చిమిర్చి కొంచెం కచ్చా పక్కగా కూడా దంచి వేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలండి. పచ్చివాసన పోయే వరకు. వెంబడే మళ్ళీ కారం అట్లా వేయొద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా కుక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి కారం. మనమైతే కొంచెం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది తక్కువే పడుతుంది. మనం ఆనియన్స్ వేసినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని మళ్ళీ ఇప్పుడు ఏమైనా తక్కువైతే ఇప్పుడే వేసుకోవాలండి. ఎగ్స్ వేసిన తర్వాత మళ్ళీ అంతా మిక్స్ అవ్వదు సాల్ట్ అనేది. ఇందాక పచ్చిమిరపకాయలు వేసా కదండి, అవన్నీ అయితే తీసేసాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిర్చి తినరు కాబట్టి సో పచ్చిమిర్చి అంతా తీసేసాను నేనైతే. ఆల్రెడీ మనకి ఆనియన్స్కి కారం అనేది వచ్చేస్తుంది ఆ పచ్చిమిర్చిది. ఇప్పుడు మనం కారం వేసుకున్న తర్వాత మనం ఒక 2 ఎగ్స్ అయితే వేసుకోవాలండి. వేసుకొని అంతా మిక్స్ చేసుకుంటే మనకి ఆనియన్స్కి అంతా ఎగ్ అనేది వస్తుంది. నా దగ్గర తక్కువ ఎగ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఒక్కటే వేసాను. మీ దగ్గర ఎగ్స్ ఉంటే 2 ఎగ్స్ వేసుకోవాలండి. వేసుకుంటే మనకి ఇంకా ఆనియన్స్ ఎక్కడ కనిపించదు, మొత్తం ఎగ్ లెక్కనే కనిపిస్తుంది. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అది కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్స్ అనేది కొట్టి వేసుకోవాలి.
ఎగ్స్ అన్నీ అలాగే వేసుకొని బ్రేక్ అవ్వకుండా ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. అందరు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరు, కమెంట్ చేయట్లేరు, ఏమి చేయట్లేరు. సపోర్ట్ కూడా చేయాలి కదండి ముందుకెళ్ళాలంటే. మన సబ్స్క్రైబర్స్ సపోర్ట్ చేస్తేనే కదా ముందుకెళ్తాం. ఇప్పుడు బ్రేక్ అవ్వకుండా ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం మూత ఓపెన్ చేసామంటే ఇప్పుడు మనకి హాఫ్ కుక్ అయిపోయిందండి ఎగ్ అనేది. మనం ఇప్పుడు దాన్ని తిప్పేసుకోవాలి. అంతా ఇప్పుడే బ్రేక్ అవ్వకుండా అలా చక్కగా తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి. మూత పెడితే మనకి చక్కగా కుక్ అవుతుంది. ఇప్పుడు మొత్తం చక్కగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఎగ్ని పెద్ద పెద్దగా ఉంటే బాగోదండి. ఎగ్ ఫ్రై కాబట్టి మనకి చిన్న చిన్న పీసెస్ లెక్క ఉంటే ఎగ్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం పెద్ద పీసెస్ ఏమైనా ఉన్నా హాఫ్ బ్రేక్ చేసుకోవాలి వాటిని. పెద్దగా అలాగే ఉంటే అయితే బాగోదు. ఇలా కుక్ అయిన ఈ కర్రీలో ఇప్పుడు మనం ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం కొత్తిమీర జల్లేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలండి. చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయింది. కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనకి వర్షాలు పడి చల్లగా అయిపోయిందండి వెదర్ అండి. ఇలా చల్లగా అయిన వెదర్లో మనం ఇలాంటి కర్రీ వేడివేడిగా చేసుకొని పూరి కానీ రోటీ కానీ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. రుచి మాత్రం చాలా బాగుంటుంది.